షుబ్లి గారు, ప్రభుత్వం మారి దాదాపుగా ఒక 5 ఏళ్ళు కావస్తోంది. ప్రభుత్వం ఆ, తీసుకునే విధానాల మీద పోరాడుతున్నారు అనేక మంది. అందులో మీరు కూడా ఒకళ్ళు ఉన్నారు. మీలాంటి వాళ్ళని రాజ్యం సాధారణంగా ఎంతో కొంత టార్గెట్ చేయడం సర్వసాధారణం. అందులో ముఖ్యంగా చేసేది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. మీకు ఎప్పుడైనా అటు ఫోన్ ట్యాపింగ్ కి మీరు ఆ, బలయ్యారా లేదా బాధ్యుడు అయ్యారా? లేదా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఫస్ట్ తెలిసినప్పుడు ఉమ్, మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు తెలిసినంత వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో చూడండి. ఇది దీనికైతే నేను ప్రతిరోజు దీనికి గురి కాబడుతూనే ఉంటాను. దాదాపు 4.5 సంవత్సరాల నుండి మనం చూస్తూనే ఉన్నాము. ఈ ప్రభుత్వం ఏంటంటే అసలు మా యొక్క ఏదైతే డైరెక్ట్ కాల్స్ ఏదైతే ఉన్నాయో ఆ డైరెక్ట్ కాల్స్ ప్రతి దానిపై కూడాను మానిటర్ చేస్తుంది. అది మానిటర్ ఎలా చేస్తుంది, మీరు ఎలా చెప్పగలరు అంటే కనుక అది నేను చెప్పడానికి కొన్ని మూల కారణాలు ఉన్నాయి. ఆ మూల కారణాలు ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకరితో ఒకటి మాట్లాడాను. ఏమండి, నేను ఈ రోజు ఇదిగోండి ఈ పని చేయబోతున్నాను, ఇదిగోండి ఇటు నుంచి ఈ రూట్ నుంచి వెళ్తాను అని చెప్పేసి నాకు యాదృచ్ఛికంగా ఆ రూట్ లో వెళ్తున్నటువంటి సంగతి నేను ఎవరికి కూడాను తెలియదు. కానీ అక్కడ నాకు కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు, విచిత్రమైనటువంటి ఇష్యూస్ అనేది అక్కడ చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటాయి. అది ఎలా సాధ్యం అవుతుంది అనేది నాకే అర్థం కాదు. ఇంకా కొన్ని కొన్ని అంశాల్లో అయితే గనక ఇదిగోండి ఫలానా ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనం ఇన్ఫర్మేషన్ మాట్లాడుతుంటే కనుక ఇమ్మీడియట్ గా విత్ ఇన్ నో టైమ్ మనం అక్కడికి వెళ్ళక ముందు మన అధికారులు కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి, లేకపోతే ఇతరులు కానివ్వండి, అక్కడికి చేరుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇదంతా చూసి 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 ఓకే, మా అన్నలు వెనకాల కూర్చొని వింటున్నారైతే సరే కానివ్వండి అని చెప్పేసి మేము కూడా స్ట్రాటజీ దాని ప్రకారంగా మార్చుకున్నాం. ఇప్పుడు నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దానికి విరుద్ధంగా నేను మాట్లాడతాను. నేను చేయాల్సింది నేను చేస్తాను. నా ఆల్టర్నేటివ్ నేను రెడీ చేసుకున్నా. మీకు తెలివితేటలు ఉంటే మీకన్నా ఎక్కువ తెలివితేటలు మాకు ఉంటాయి కదండి. ఎందుకంటే మీరు మొత్తం ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థ మొత్తం కలిసి ఒక మనిషిని టార్గెట్ చేసినప్పుడు, ఒక మనిషి ఒక వ్యవస్థతో ఫైట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? వ్యవస్థ మొత్తం కలిసి నాపై ఉపయోగించడానికి తెలివితేటలు అవుతుంది. మీ దగ్గర బలం ఉంటే చాలు. కానీ నేను ఒక వ్యవస్థని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా నాకు ఇది కావాలి. కాబట్టి దాన్ని మేము యూజ్ చేస్తాం. ఆల్టర్నేటివ్ వేస్ ఎత్తుక్కున్నాం. చాలా స్పష్టంగా చేయాల్సిన పని చేస్తున్నాం. మిమ్మల్ని మట్టుకు డైవర్షన్ లో పెడతాం. మా పని మేము చేస్తాం. అందులో డౌటే లేదు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అయితే మట్టుకు నాకు తెలిసింది, నాకైతే అనుమానం కాదండి. నాకు ఒక రకంగా ఏంటంటే ఆ దృఢ నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం ఏంటంటే ఆల్రెడీ ఫోన్ ట్యాప్స్ చేస్తుంది. ఇందులో మేజర్ గా ఎవరైతే యాక్టివ్ గా ఉంటున్నారో, ఎవరైతే ప్రభుత్వంపై పోరాడుతున్నారో వాళ్ళందరి యొక్క ఫోన్ని ఒక నిఘా వర్గాలు వాటిని వెంటాడుతున్నాయి. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ కూడాను ఫోన్ ట్యాప్ జరుగుతుంది అని చెప్పేసి నేను దృఢంగా నమ్ముతాను. కానీ ఇది వాస్తవానికి ఏంటంటే రాజ్యాంగానికి, ఆ, రాజ్యాంగ వ్యవస్థకి, రాజ్యాంగ స్ఫూర్తికి చాలా వ్యతిరేకం సార్. ఇది ఆర్టికల్ 19 ని ఉల్లంఘించినట్టు ఇది. ఈ విషయం మనం చాలా స్పష్టంగా మనం గమనించాలి. ఈ విషయాన్ని మనం ఏంటంటే ఎలా ప్రూవ్ చేయాలో మనకు అర్థం కాదు. ఎలా ప్రూవ్ చేయాలో మనకు అర్థం కాదు కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం. కానీ దీన్ని ఒకవేళ కనుక ప్రూవ్ చేయగలిగితే కనుక రాష్ట్రంలో నంబర్ ఆఫ్ కేసెస్ గవర్నమెంట్ పై పడే అవకాశాలు ఉంటాయి. సార్, అంటే మీరు మన్మధుడి సినిమాలో లాగా ఆకాశం ఎర్రగా ఉంది, అది దేశ అది సైనికుల రక్తం వచ్చింది అనే టైప్ లో మాట్లాడుకోవాలి అది మేము. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.